ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే నిర్గమాకాండం 14 అధ్యాయం 14 వచనంలో ఒక చక్కని వాగ్దానం దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, యెహోవా మీ పక్షమును యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం! యెహోవా మీ పక్షమును యుద్ధం చేస్తాడు, మీరు ఊరకయే ఉండండి అంటున్నాడు. ఈ సందర్భం ఎక్కడ అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి ఫరో నుంచి విడుదల పొంది ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చినప్పుడు మోషే నాయకత్వం ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తెప్పిస్తున్నప్పుడు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. వెనకాల చూస్తే ఫరో సైన్యం ఇశ్రాయేలు ప్రజల్ని తరుముతుంది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎదురు చూస్తే సముద్రంలో మునిగిపోవలసిన అవసరత, వెనకాల చూస్తే శత్రువుల ద్వారా మరణించవలసిన పరిస్థితి, ఎటు చూసినా హానే అన్న సందర్భంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మోషేతో, యెహోవా మీ పక్షమును యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్తున్నాడు. నేను మీ పక్షమును యుద్ధం చేస్తాను, మీరు ఊరకయే ఉండండి అంటున్నాడండి. నిజమే, వారు ఎప్పుడైతే ఆ విధంగా జీవించారో దేవుడు వారి పక్షమును యుద్ధం చేస్తాడని మౌనంగా ఉండి దేవుడు చెప్పినట్లాగే వారు చేశారో, తద్వారా దేవుడు ఏం చేశాడంటే ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ యొక్క సముద్రంలో దాటి బయటికి వెళ్ళేటట్లు చేశాడు. ఫరో సైన్యం కాస్త ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్లు చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నీ జీవితంలో కూడా యుద్ధాలు ఉన్నాయేమో, మనుషుల ద్వారా యుద్ధాలు కలిగి ఉన్నావేమో, నువ్వు కూడా నా పక్షాన ఎవ్వరూ లేరు, నేనేం చేయాలి అన్న పరిస్థితిలో ఉన్నావేమో. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకను చూస్తే ఫరో సైన్యం వంటి పరిస్థితే నీ జీవితంలో కూడా ఏర్పడుతుందేమో. అలాంటి సందర్భంలో నువ్వేం చేయాలంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోకు, నీతో పాటు ఉన్న దేవుణ్ణి పట్టుకో. నిన్ను పైన నుండి చూస్తున్న ప్రభువైన యేసుక్రీస్తుని చూడడానికి ప్రయత్నించు. యెహోవా నీ పక్షమును యుద్ధం చేస్తాడు కాబట్టి నేను ప్రభువుని బట్టి మౌనంగా ఉండాలి, ప్రభువులో ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుడిచ్చే జవాబు కొరకు కనిపెట్టాలని నువ్వు గుర్తించి నువ్వు చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షమును యుద్ధం చేసి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఉద్యోగ విషయంలో అయినా, చదువు విషయంలో అయినా, వివాహ విషయంలో అయినా, సంతానంలో అయినా, మరి అప్పు బాధల్లో అయినా, ఆర్థిక ఇబ్బందుల్లో అయినా, ఏ యుద్ధాల్లో అయినా దేవుడు నీకు ఖచ్చితంగా నీ పక్షమును యుద్ధం చేసి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అంటే, ఊరకే ఉండి ప్రభు యందు నమ్మిక ఉంచి ప్రభు ఇచ్చు జవాబు కొరకు కనిపెట్టు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేసి, తద్వారా దేవుడిచ్చు జవాబును పొందుకొని జయ జీవితం పొందుకునే గొప్ప కృప ప్రభు నీకు మరియు నాకు ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్.